నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఉగాది అనగానే అందరూ పంచాంగం వింటూ ఉంటారు. మరి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరానికి ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలని దేవి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు వేలూరి రవికిరణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. మరి ఉగాది వచ్చేసింది. ఈ క్రోధినామ సంవత్సరానికి ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధి అంటే కోపము. ఓకే. అంటే ఈ సంవత్సరంలో జాతక ఫలాలు చూసుకున్నట్లయితే సంవత్సర ఫలాల్లో నవనాయకులు అని 9 నాయకులు ఉన్నారు మనకి. ఈ నవనాయకుల్లో పాపులకి ఆధిపత్యము 7 నాయకులకి పాపులకి ఆధిపత్యం వచ్చింది. అంటే 4 ఆధిపత్యాలు శనికి, 3 ఆధిపత్యాలు కుజుడుకు, 1 ఆధిపత్యం గురుడుకు, 1 ఆధిపత్యం చంద్రుడుకు. ఇట్లా నవనాయకుల్లో 7 ఫలాలు పాపగ్రహాలకు రావటం వల్ల కొంచెం పరిస్థితులు కొంచెం విపరీతంగా వస్తూ ఉంటాయి. అందువల్ల అనుకూల పరిస్థితులు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా క్రోధి అంటే కోపము. అంటే మానవులు సహజంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇందులో భాగంగానే ఈ క్రోధము అనేది జయించాలి. ఈ క్రోధం అనేది మామూలుగానే ఎవరైనా ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే దాని మీద కోపపడటము, రివర్స్గా మాట్లాడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి క్రోధినామ సంవత్సరంలో అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పంచాంగకర్తలు ఈ యొక్క జ్యోతిష్యంలో ఏ రాసుల్లో ఏ ఫలాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని క్రోడించి ఇందులో భాగంగానే ఈ యొక్క 12 రాసులు ఏ రాసులకి ఏ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతోంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.